స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ, నేను మట్టిలో వేసిన మైక్రోగ్రీన్స్, హైడ్రోపోనిక్ మైక్రోగ్రీన్స్, అలాగే క్లాత్ మీద వేసిన మైక్రోగ్రీన్స్ అన్ని వీడియో పెట్టాను, విత్తనాలు వేయటం. ఇది ఈరోజు అవి మొలకలు చూపిస్తున్నాను చూడండి. ఇవి మట్టిలో వేసిన మైక్రోగ్రీన్స్ అండి, చూస్తున్నారు కదా. ఇది థర్డ్ డే అనుకుంటాను. నానబెట్టి మెంతులు వేసానని చెప్పాను కదా, చూపించాను ముందు వీడియోలో. చూస్తారా మట్టిలోంచి ఎలా వస్తున్నాయి పైకి. ఇది థర్డ్ మార్నింగ్ ఈవినింగ్ స్ప్రింకిల్ చేయాలి వాటర్. బాల్కనీలో మాకు మార్నింగ్ ఎండ వస్తుందని చెప్పని అక్కడే ఉంచేస్తాను టీపై పైన. ఇది ఈ 3 బేషన్లతో మట్టిలో వేసిన మైక్రోగ్రీన్స్ అన్నట్టు. మెంతుకూర, ఇది మెంతు గింజలు వేసాను, చాలా బాగా వచ్చింది. ఆ మట్టి బరువైన దగ్గర రాలేదు అది. ఈరోజు ఇది థర్డ్ డేనా ఫోర్త్ డేనా అనుకుంటా ఇది. ఇవి హైడ్రోపోనిక్ మెథడ్లోనమాట. నానబెట్టి మెంతులు రోజు చూపించాను కదా, గిన్నెలో వాటర్ వేసి ఒక జాలి గిన్నె నెట్ ఉన్న దాంట్లో వేసి ఇలాగా వేర్లు వస్తాయండి. ఆ వేర్లకి వాటర్ తగిలితే చాలండి నీళ్ళతోనే. ఇది క్లాత్ తడిపి ఆవాల గింజలు వేసాను, మొక్కలు చూసారు ఇవి వచ్చి. ఇది ఫోర్త్ డే అనుకుంటా. మనకి హైడ్రోపోనిక్ ఏంటంటే పూర్వం ఉండేదండి, నేల శాతం తక్కువ, నీటి శాతం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో నీటిలో ఎదురు పొదలు ఉంటాయి, ఎదురు కర్రలు ఉంటాయి కదా, దాని మీద ఇవి పంట పండించేవారటండి. ఇది చూస్తున్నారు వెనక మట్టిలో మైక్రోగ్రీన్స్, ఇది క్లాత్లో మైక్రోగ్రీన్స్, ఇది హైడ్రోపోనిక్ మైక్రోగ్రీన్స్ అనమాట. ఈ 3 వీడియోలు పెట్టాను, చూశారు. వాటర్ ఏంటంటే రోజుకోసారి 2 రోజులకోసారి వాటర్ మార్చాలి, స్ప్రింకిల్ చేయాలి వాటర్ మార్నింగ్ ఈవినింగ్. మార్నింగ్ పూట ఎండలో పెట్టుకోవాలి, గోరువెచ్చిన ఎండ వస్తుంది కదా 8 బిలోని ఎండకి, 8 గంటల లోపుకి వచ్చిన ఎండలో పెట్టుకోవాలి. ఇవి ఈ రెండింటిని, క్లాత్వి హైడ్రోపోనిక్ మెథడ్ది ఎండలో పెట్టాలి. ఆ మట్టివి మార్నింగ్ నుంచి మనం బయట ఉంటుంది కాబట్టి పర్వాలేదు. చూస్తున్నారు ఇది 6th డే అనుకుంటా. స్ప్రే చేస్తున్నాను వాటర్. ఆ మట్టి పైన బరువు అవడం వల్ల మధ్యలో ఉండిపోయాయి. నేను తర్వాత చేత్తో తీసాను ఆ మట్టిని. చాలా బాగుంటాయండి. మనకి అది ఏంటంటే అదొక ఆనందం అనిపిస్తుంది చేస్తుంటే. ఎలా వచ్చాయి ఏంటని, మరుసటి రోజుకి మొలక వచ్చిందా, పెద్ద మొక్కలు వచ్చాయి అని. రోజు రోజుకి అలా పెద్దవి వస్తున్నాయి మొక్కలు. ఇది ఎప్పుడు కోస్తానా అని చూస్తున్నాను అనమాట. ఇది 6th డే అనుకుంటా. ఇవన్నీ మెంతులు నానబెట్టే వేసానండి. ఆ మట్టి ముద్దల్లా ఉన్నాయి కదా, ఇది చొచ్చుకొని వచ్చే విత్తనాలు. బరువు అవ్వడం వల్ల అలా ఉన్నాయి. అక్కడ కొద్దిగా విత్తనాలు ఉన్నాయి, ఆ బరువుకి పైకి రాలేకపోతున్నాయి అవి. ఇక్కడ లైట్గా వచ్చాయి ఇవి. అలాగే నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదం నుండి. అలాగే మీ సపోర్ట్ కావాలి. ఇది ఈరోజు అండి, ఈరోజు అంటే 17వ తేదీ ఫిబ్రవరి 17 మార్నింగ్ తీసిన వీడియో అండి. చూస్తున్నారా, ఇది బాగా వచ్చాయి. ఇక హైడ్రోపోనిక్ ఇది. ఇది ఏంటంటే పుచ్చకాయలు వండి, అవి చింత చిగురు, అది పక్క నుంచి అండి ఎండలో పెట్టాను. ఇక ఆవాల గింజలు ఇవి బాగానే వచ్చాయి. ఇవేంటి 3 బాగా వచ్చాయి, చూస్తున్నారా. ఆ పైన మట్టి ముద్దలా ఉండిపోయి చేతితో తీసాను, అలా వచ్చాయి. అంటే దానికి సపోర్ట్ సరిపోలేదు, గుల్లగానే ఉంది మట్టి. అయినా ఇవి మైక్రోగ్రీన్స్ చూస్తే ఎంత బాగున్నాయండి, బుజ్జిగాను. ఈరోజు మార్నింగ్ తీసాను, అంటే 17వ తేదీ, రేపు మార్నింగ్కి వస్తుంది మీకు వీడియో. ముందు రోజు 17th 17వ తేదీ ఫిబ్రవరి మార్నింగ్ తీసాను ఇది. ఇవి కూడా హైడ్రోపోనిక్ మెథడ్ అనమాట. ఇవి కూడా బాగానే వచ్చాయి, గ్రీనిష్ వస్తున్నాయి, ఆకు తొడిగింది. ఇది ఆవాలండి. ఈ విత్తనాలు వేయడం కూడా వీడియోస్ పెట్టాను, చూశారు. ఈరోజు మాత్రం ఫిబ్రవరి 17 మార్నింగ్ తీసింది. చాలా బాగా వచ్చింది, మధ్యలో బాగా ఎక్కువ వచ్చింది, చాలా ఆనందంగా అనిపించిందండి.
అది వీడియోస్ యూట్యూబ్లో చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.